నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. మన దేశం ఆధ్యాత్మికత నెలవు. ఇక్కడ దేవుళ్లకు మాత్రమే కాదు, పాములకు, అభిమాన నటులకు, రాజకీయ నాయకులకు గుడి కట్టించి మరీ పూజలు చేస్తుంటారు ప్రజలు. సాధారణంగా అందరం దేవుడికి గుడి కట్టడం, పూజలు చేయటం వంటివి చేస్తాం. కానీ ఆ గ్రామంలో మాత్రం కుక్కలకు గుడి కట్టి మరీ పూజలు చేస్తున్నారు. పైగా ఏడాదికి ఒక్కసారి భారీ ఎత్తున ఉత్సవాలు కూడా నిర్వహిస్తారు. అయితే ఎక్కడా లేని విధంగా ఇక్కడ శునకాలను పూజించడానికి ఒక ప్రత్యేక కారణం కూడా ఉంది. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉందంటే కర్ణాటకలోని చన్నపట్న నగరంలో అగ్రహార వలగెరహల్లి అనే చిన్న గ్రామం ఉంది. ఈ నగరం చెక్క బొమ్మలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. దీన్ని బొమ్మల పట్టణం అని కూడా పిలుస్తారు. బెంగళూరు నగరానికి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం గురించి చాలామందికి తెలియదు. ఈ ఆలయాన్ని 2010 సంవత్సరంలో ధనవంతుడైన వ్యాపారి రమేష్ నిర్మించాడు. ఇలా కుక్కల కోసం ఆలయం కట్టడానికి గల కారణం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోబోయే ముందు ఇప్పుడు నవ్యలో నేట్రెండ్స్ చూద్దాం. హాయ్ అండి, నా పేరు వినీత. ఈరోజు మీరు చూస్తున్నది నీలియాస్ నుంచి చూస్తున్నారు. సో బ్యూటిఫుల్ డ్రెస్సెస్, లహంగాస్, లాంగ్ ఫ్రాక్స్, ఎవ్రీథింగ్ అనమాట. సో ముందు వచ్చి మీకు నేను చూపించేది బ్యూటిఫుల్ బ్రైడల్ లహంగా చూపిస్తున్నాను. ఇది వచ్చి బెనారసీ టిష్యూ మీద చేసింది అండ్ శారీతో చేసామండి ఈ లహంగా. అండ్ ఫుల్ ఫ్లేర్, మనకి కంప్లీట్ ఫ్లేర్తో ఉన్నది. సో దీన్ని నేను ఒకటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్లౌజ్ వచ్చి మనం సేమ్ ఫ్యాబ్రిక్, టిష్యూ ఫ్యాబ్రిక్, బెనారస్ టిష్యూ తీసుకున్నాము. అండ్ దీని మీద వర్క్ వచ్చి కంప్లీట్ జర్దోసి, ఖదానా అండ్ స్టోన్ వర్క్ ఎవ్రీథింగ్ ఇచ్చున్నామన్నమాట. ఫ్రంట్ వచ్చి కంప్లీట్ వర్క్ ఇచ్చున్నాం ఇట్లాగా. అండ్ సేమ్ ఇదంతా కూడా మగ్గం వర్క్ మనకి. దీని బ్యాక్ సైడ్ కూడా లహంగాది మనకి బ్లౌజ్ సేమ్ వర్క్ ఇచ్చున్నాం, ఫ్రంట్ అండ్ బ్యాక్. అండ్ హ్యాండ్స్కి వచ్చి 2 ఇంచెస్ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఇచ్చున్నాం. లహంగా వచ్చి చాలా సింపుల్గా ఇచ్చున్నాము. సేమ్ ఫ్యాబ్రిక్, క్రష్ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ లహంగాలో మనం దామా పార్ట్ ప్లెయిన్ బోర్డర్ ఇచ్చేసున్నాం ఇట్లాగా. అది కూడా ప్యూర్ బనారస్ హ్యాండ్లూమ్తో చేసింది. దీని మీదకి దుప్పట్టా వచ్చి మనకి స్కాలప్ హ్యాండ్ వర్క్ చేసున్నాం ఇట్లాగా. అండ్ కొంచెం హైలైట్ కనిపించడానికి మనము షోల్డర్ పార్ట్లో మగ్గం వర్క్తో ఇట్లా చక్కగా మనము ఒక ఫ్లవర్ని చేసి అటాచ్ చేసున్నాము. డోరీస్ కూడా మనం దీనికోసం కస్టమైజ్ చేసిన డోరీస్ ఇచ్చున్నాం. రెడీ వేర్ దుపట్టా అనమాట. ఇది ఫ్రిల్ కూడా మనకి పెట్టేస్తున్న దుపట్టా. సో రెడీ టు వేర్ లహంగా. సో ఇంత చక్కటి పీస్ చూసారు కదా. ఇప్పుడు ఇంకొక బ్రైడల్ పీస్ చూపిస్తాను నేను. నెక్స్ట్ చూపించేది వచ్చి మంచి వెల్వెట్ సాటిన్లో చూపిస్తున్నామండి. వైలెట్ కలర్ వచ్చింది మనకి. ఇది వచ్చి మనకి అటాచ్డ్ లహంగాతో వచ్చిందనమాట. దుపట్టా అటాచ్డ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చి ఇట్లాగా మనం జార్జెట్ మీద ఇచ్చున్నాం. కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇది కూడా మనకి బ్యాక్ వచ్చి మనం చాలా సింపుల్గా వర్క్ ఇచ్చున్నాము. బట్ ఫ్రంట్ వచ్చి మనం ఆల్మోస్ట్ టోటల్ బ్లౌజ్ అంతా కూడా వర్క్ ఇచ్చున్నాము. అండ్ హ్యాండ్స్కి వచ్చి సింపుల్ షార్ట్ హ్యాండ్స్. సో లహంగా వచ్చి ఇప్పుడు బాందిని అయితే బాగా రన్నింగ్లో ఉంది కదా. బాందిని లహంగా ఇచ్చి జార్జెట్ దుపట్టా ఇచ్చున్నాం దీనికి. కంప్లీట్ దుపట్టా కూడా మనకి ఇన్బుల్ దుపట్టా వచ్చింది ఇట్లాగా. సో మనం ఏ స్టైల్లో కావాలంటే లహంగా ఓనీలా కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు, ఆర్ఎల్స్ ఫ్రంట్ పళ్ళు కావాలంటే ఇట్లా వేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను చూపించిన రెండు కూడా మనకి కంప్లీట్ పార్టీవేర్ లుక్ వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చి కొంచెం సింపుల్వి చూద్దాం. సో బ్యూటిఫుల్ జంప్ సూట్ అండి. ఇప్పటిదాకా మనం అన్ని పార్టీవేర్ చూపించాం కదా, బట్ రెగ్యులర్గా వేసుకోవడానికి ఇట్లాంటివి బాగుంటాయి. సో ఇది వచ్చి మనం లినిన్ మీద చేసున్నాము. సో డిఫరెంట్ స్టైల్లో చేసున్నాము. కంప్లీట్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. దీనికి వచ్చి మనము యాబ్లిక్ వర్క్ ఇచ్చున్నాము. యాబ్లిక్ వర్క్ అంతా కూడా మిషన్ వర్క్. సో ఓన్లీ మిషన్ వర్కే కాకుండా మనం చక్కగా హ్యాండ్ ఎంబ్రాయిడరీతో మొత్తం హైలైట్ చేసున్నాము. అండ్ వెయిట్ కూడా ఇది మనకి చాలా తక్కువ వెయిట్ ఉంటుంది. అండ్ రెగ్యులర్ చిన్న చిన్న అకేషన్స్కి, పార్టీస్కి అన్నిటికీ కూడా వేసుకోవడానికి బాగుంటుంది. హ్యాండ్స్కి కూడా మనం చక్కగా వర్క్ ఇచ్చున్నాం దీనికి. ఇది కూడా మనం మగ్గం వర్కే ఇచ్చున్నాము. సో కింద పార్ట్ అంతా మనం ఇది కింద పార్ట్ అంతా మనం మిషన్తో వర్క్ చేసి దాని మీద కూడా మనం మగ్గంతో హైలైట్ చేసున్నాము. బ్యాక్ సైడ్ వచ్చి ఇట్లా వచ్చింది మనకి. అండ్ ఓపెన్ వచ్చి మనం ఫ్రంట్ ఓపెన్ ఇచ్చున్నాం ఈ డ్రెస్కి వచ్చి.
సో చూసారు కదా బ్యూటిఫుల్ డ్రెస్. ఇంకొకటి ఇప్పుడు మనం ఇంకొక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ఫ్రాక్స్ ఏవైనా చూద్దాం. సో మనం ఇప్పటిదాకా లహంగాస్ అండ్ రెగ్యులర్ వేర్ చూసాం కదా, ఇది వచ్చి కాక్టైల్ పార్టీ అండి. సో మనం చెప్పాలనుకున్నది ఏంటంటే మన దగ్గర పార్టీ వేర్ దగ్గర నుంచి అన్ని వెరైటీస్, కాక్టైల్ పార్టీ వరకు కూడా అన్ని వెరైటీస్ దొరుకుతాయి. అండ్ ఇది వచ్చి సీక్వెన్స్, క్రష్ సీక్వెన్స్లో వచ్చింది. డ్రెస్ డిజైన్ కూడా మనకి చాలా చక్కగా ఉంది. అండ్ రెగ్యులర్ ఫినిష్ మనకి రెగ్యులర్గా దొరికే డిజైన్ కాదు ఇది. సో అంతా కూడా ఫ్లఫీగా ఉంది మనకి చూడటానికి, బట్ వేసుకుంటే మాత్రం కంప్లీట్ ఫిట్ ఉంటుంది ఈ డ్రెస్. నెక్ వచ్చి మనం సింపుల్ సాటిన్ సీక్వెన్స్ గుచ్చుకుంటుంది కనుక సాటిన్తో ఇట్లా నెక్ లైన్ క్లియర్గా ఇచ్చున్నాము. అండ్ బెల్ట్ పార్ట్లో ఇట్లాగా మనం ఏమైనా కొంచెం డిజైనర్ బెల్ట్స్ అట్లా వస్తాయి కదా, అవి ఏమైనా కావాలంటే కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు. అండ్ షార్ట్ లెంత్, నీ లెంత్ వస్తుంది ఇది డ్రెస్ వచ్చి. సో ఇట్లాంటి డిఫరెంట్ కాక్టైల్ పార్టీ వేర్ కూడా చాలా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ డ్రెస్ వచ్చి మనకి హ్యాండ్స్ వచ్చి కంప్లీట్ మనము చాలా లూజ్ ఇచ్చాం. సో అండ్ డ్రెస్ కూడా ఇది స్ట్రెచబుల్ వస్తుంది మనకి. 0 సైజ్ నుంచి మనకి ఏ సైజ్ వరకు అయినా ఆల్మోస్ట్ 48 వరకు కూడా వేసుకోవచ్చు. అండ్ ఇందులో మనకి ఇట్లాంటి డ్రెస్సెస్ ఏంటంటే ఫిట్ తెలియదు అనమాట మనకి క్లియర్గాను. దాంతో మనకి ఏ సైజ్ వాళ్ళు వేసుకున్నా చక్కగా కనిపిస్తారు. బ్యూటిఫుల్ ప్యూర్ షిఫాన్ అండి, చాలా చక్కగా ఉంది కదా. కంప్లీట్ 100 గ్రామ్స్ ఆఫ్ షిఫాన్ మీద మనకి రెగ్యులర్ టాప్, ఇది ఆఫీస్ వేర్కి, చిన్న చిన్న కిట్టీస్కి ఏటికైనా వేసుకోవచ్చు. అండ్ దీని మీద కూడా మనం కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించాము. మొత్తం వచ్చి మనం యాబ్లిక్ వర్క్ ఎంబ్రాయిడరీ చేయించింది, సీక్వెన్స్ వాడి యాబ్లిక్ వర్క్ చేయించున్నాము. అండ్ దీనికి అటాచ్డ్ బోటమ్ అండ్ దుపట్టా కూడా వస్తుంది. ఇవేంటంటే మనకి ఇట్లాంటి డ్రెస్సెస్ అయితే మన దగ్గర ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఒక 200-300 పీసెస్ రెడీగా అవైలబుల్ ఉంటాయి స్టోర్లోను. అండ్ ఆఫీస్ వేర్కి చాలా బాగుంటాయి. అండ్ బ్యాక్ వచ్చి సింపుల్ రెగ్యులర్ కనుక మనకు ప్లెయిన్ ఇచ్చేస్తున్నాము. ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే మనం హైలైట్ చేస్తున్నాము. దీనికి వచ్చి మనం సేమ్ కలర్లోనే షిఫాన్లోనే ప్లెయిన్ బోటమ్ అనమాట, ప్లాజో స్టైల్లో, కొంచెం ప్లాజో స్టైల్లో ప్యాంట్ ఇచ్చున్నాము. సో బ్యూటిఫుల్ డ్రెస్. ఇప్పుడు చూపించేది వచ్చి బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ అండి. ఇప్పటిదాకా లాంగ్ ఫ్రాక్ చూపించలేదు కదా, సో పార్టీ వేర్ లాంగ్ ఫ్రాక్ ఇది. దీనికి వచ్చి మనం రా సిల్క్, చక్కగా రా సిల్క్ యోక్ పార్ట్ ఇచ్చున్నాము. కిందంతా కోటాతో ఇచ్చున్నాము. కోటా ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది, మంచి బోర్డర్ వచ్చింది. అండ్ పైన వర్క్ ఈజ్ ద హైలైట్ అనమాట ఈ డ్రెస్కి. స్లీవ్స్ కూడా కంప్లీట్ మగ్గం వర్క్, మనం కింద దామా పార్ట్ ఏమైతే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్ యూస్ చేసి మొత్తం వర్క్ చేసున్నాము. ఈ వర్క్లో కూడా మనం జర్దోసి, ఖద్దానా, బీడ్స్, స్టోన్స్, ఎవ్రీథింగ్ అండి. ఆల్మోస్ట్ మగ్గం వర్క్కి ఏమేం కావాలో అన్నీ కూడా యూస్ చేస్తున్నాం. హ్యాండ్ వచ్చి మనకి ఇట్లా వచ్చింది కంప్లీట్ హెవీ వర్క్. అండ్ యోక్ పార్ట్ పైన కింద కూడా ఇట్లా ఆలియా కట్ డిజైన్లో చేసున్నాము. బ్యాక్ సైడ్ వచ్చి హెవీ డ్రెస్ కదా, సింపుల్గా ఇచ్చున్నాం మనము. ఓన్లీ వర్క్ ఏమి ఇవ్వకుండా బ్యాక్ జిప్ ఇచ్చేస్తున్నాం ఇట్లాగా. అండ్ ఈ డ్రెస్సెస్కి ఏంటంటే బ్యాక్ జిప్ వస్తుంది అండ్ సైడ్ జిప్ కూడా వస్తుంది. సో ఈజీ వేర్ ఉంటాయి. అండ్ సైజెస్ వచ్చి మనం ఇప్పుడు వరకు మనం చూపించినవన్నీ కూడా మన మ్యాక్సిమం మన ఓన్ కస్టమైజేషన్స్, ఏ సైజ్ అయినా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ డిజైన్లో కూడా కొంచెం డిఫరెన్స్ కూడా చూపించవచ్చు. ఇట్లా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. అండ్ రెగ్యులర్ వేర్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, చక్కగా ఉంది కదా కలంకారీ. పెన్ కలంకారీ అంటే తెలియని లేరు ఈరోజు రేపును. సో ఇది వచ్చి బ్లౌజ్ అండ్ లహంగా రెండు కూడా మనం పెన్ కలంకారీతో డిజైన్ చేస్తున్నాము. అండ్ దీనికి లహంగాకి మనం సింపుల్గా ఇచ్చున్నాం, ఎందుకంటే డిజైన్ ఇట్ సెల్ఫ్ క్యారీస్ ఆన్ మనకి. అండ్ 10 మీటర్స్ ఫ్లేర్ పెట్టి చేస్తున్న లహంగా ఇది. దీనికి వచ్చి మనం ఫుల్ గేరా ఇచ్చున్నాము. అండ్ కింద వచ్చి మనకి స్కెలాప్తో సెపరేట్గా కలర్ తీసుకొని, ఇందులో ఉన్న కలర్ తీసుకొని చేసున్నాము. అండ్ దీని మీదకి బ్లౌజ్ వచ్చి మనం కంప్లీట్ ఖద్దానా వర్క్తో డిజైన్ చేయించిన బ్లౌజ్, సింపుల్ వర్క్ ఉన్న దుపట్టా ఇచ్చున్నాం. సో చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్. బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి హై రేంజ్ వరకు అన్ని కలెక్షన్స్ చూసారు కదా డ్రెస్సెస్లో. సో ఇట్లాంటి కలెక్షన్స్ ఇంకా చూడాలనుకుంటే డూ విజిట్. థ్యాంక్ యూ.